అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. వృషభ రాశి జాతకులు జూన్ మాసంలో 4వ తేదీన ఒక స్త్రీ ఫోన్ చేసి ఇది చెప్తుంది, మీ జీవితం తలక్రిందులు చేస్తోంది. ఆ స్త్రీ ఎవరు, ఈ రోజున గోచార రీత్యా ఎలా ఉండబోతుంది, అన్ని వివరాలు ఒక్కొక్కటిగా వీడియోలో తెలుసుకుందామండి. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్టుగా ఉంటుంది. శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెందియున్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును. గురూజీ గణేష్ రాజు. ఫోన్ నెంబర్ 9573058625. ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ముఖ్యంగా ఈ రోజున ఈ రాశి వారి జాతకులకు దినఫలాల ప్రకారం చూసుకుంటే, చాలా కాలం నుంచి దూరంగా ఉన్న స్నేహితులు కానీ సన్నిహితులు కానీ మీకు కాల్ చేసి ఒక స్త్రీ మీకు ఒక విషయాన్ని చెప్తుంది. చాలా ఆశ్చర్యాన్ని కలిగించే విషయంగా చెప్పుకోవాలి. ఊహించని ఒక సంఘటనకు సంబంధించి విషయాన్ని వారు మీతో చెప్తారు. ఇది షాకు గురి చేసే అంశం. అంటే మీకు దగ్గరగా ఉన్న వ్యక్తులకు, సొంత వ్యక్తులకు సంబంధించింది కావచ్చు, మీ యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించింది కావచ్చు. మీకు తెలియని ఒక విషయాన్ని వారు మీతో చెబుతారు. ఇది మీకు చాలా షాకింగ్ అని చెప్పాలి. ఇక మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగా అయితే కనిపిస్తున్నాయండి. దినఫలాల ప్రకారం కొత్త స్త్రీతో పరిచయం ఏర్పడే అవకాశం ఉంది. ఆ స్త్రీ మీ యొక్క జీవితంలో భవిష్యత్తులో ముఖ్య పాత్రను కూడా పోషించబోతుంది. వ్యాపారస్తులు వ్యాపార జీవితం గురించి కొన్ని మెళకువలు నేర్చుకుంటారు. మీ ముందుకు ఒక అవకాశం వస్తుంది. అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుని వెళ్లే ఒక కీలక అవకాశం రీత్యా కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి కూడా సమయం అనుకూలంగా ఉంటుంది. భాగస్వామ్య పెట్టుబడుల గురించి కానీ లేదా ఒప్పందాల గురించి కానీ ఆచితూచి అడుగులు వేయడం ఉత్తమం. తొందరపాటు నిర్ణయాలు ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంటుంది. తగిన జాగ్రత్త తీసుకోండి. అదే విధముగా ఎవరితో అయితే వ్యాపారం విస్తరించాలి అనుకుంటున్నారో, ప్రారంభించాలి అనుకుంటున్నారో కీలక నిర్ణయం తీసుకోండి. డబ్బు కోసం ప్రయత్నాలు చేస్తున్నా, లోన్స్ కి అప్లై చేస్తున్నా, ఎవరి వద్ద అడిగినా ఈ రోజున శాంక్షన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. వారు ఇస్తారు. అలాగే నూతన ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి సాటిస్ఫాక్షన్ లేని ఒక అవకాశం వస్తుంది. కానీ ఈ విషయంగా కుటుంబ సభ్యులతో సంప్రదించి నిర్ణయం తీసుకోవడం మేలుకరం. అవకాశాన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకుంటే అద్భుత ఫలాలు ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో వస్తాయి. నూతన వ్యాపార పెట్టుబడుల గురించి ఆలోచన చేస్తుంటే కుటుంబ సభ్యుల నుంచి ఊహించని సపోర్ట్ అయితే వస్తుంది. అలాగే విదేశాలకు వెళ్లాలని ప్రయత్నం చేస్తున్న వారికి, రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న వారికి మంచిగా అనుకూలంగా ఉంటుంది. బంధువుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశం ఉంది. తక్కిన విషయాలు చూస్తే గనక అనుకూలతే ఎక్కువ శాతంగా కనిపిస్తుంది. ఎవరైనా వ్యక్తులతో కలిసి ముందుకు సాగాలని నూతన ఆలోచనలు చేస్తుంటే గనక ఆ ఆలోచనలు వారి నుంచి వచ్చే ఆమోదం అనుకూలంగా ఉంటుంది. గృహిణులు కావచ్చు, పురుషులు కావచ్చు, మీరు ఒక వ్యక్తితో కలిసి సమయం గడిపే అవకాశం కనిపిస్తుంది. ఈ యొక్క విషయంలో బలహీనతల విషయంలో కొంచెం స్ట్రాంగ్ గా ఉండండి. ఎదుటి వారు చెప్పేది అంతా నిజమని నమ్మితే పొరపాటే జరుగుతుంది. మీ యొక్క బంధాలు చాలా వరకు కూడాను ఇబ్బంది పూరితంగా మారే అవకాశం కనిపిస్తుంది. ముక్కుసూటితనంతో ఉండే మీకు ఇది ఒక చుక్కెదురులాగా కనిపిస్తుంది. అందరి ముందు పరువు పోగొట్టే సంఘటన అని చెప్పుకోవచ్చు. కావున అప్రమత్తంగా ఉండండి. నిత్యం శివారాధన చేసుకోండి. అంతా మేలు జరుగుతుంది.